ఛానల్ నడుస్తున్న డిబేట్ అదే కదా. ఎవరు పెద్దిరెడ్డి గారిని తలకాయ లేపేస్తా అని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని తల నరికేస్తా అన్నటువంటి వ్యక్తి వాళ్ళకి దిగ్గజ విశ్లేషకుడు. రెండు ఏదైతే సేమరాజా కోరుకోవాలి సార్ 2029 వచ్చేదాకా వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. మాట్లాడతారో మాట్లాడివ్వండి. కాదు మేడం, ఈ కోరిక కాదు, ఆ కోరిక ఉద్దేశం ఏంటో కొంచెం ఓపెన్ గా చెప్పండి, నాకు అర్థం కాదు. అందరూ ఆరోగ్యంగా, హ్యాపీగా, మంచిగా, సంతోషంగా, ఆనందంగా, పిల్ల పాపలతో సంతోషంగా దీవిస్తున్నారు మీరు. కాదమ్మా, ఇంకో 5 ఏళ్ళ పాటు ఇంకా తిట్లు తినాలని దీవించినట్టు ఉంది. 2029 దాకా ఆయుష్తో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటో చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విధంగా మహిళల్ని ట్రోల్ చేస్తూ ఉంటే, ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటే, వాళ్ళ ఆరోగ్యంగా 4 ఏళ్ల పాటు ఉండాలని ఏం చేయగలుగుతాం సార్? ఏం చేయగలుగుతాం సార్? ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు కదా. భర్తలు చూస్తే ఏమంటారో తెలియక, ఇంట్లో అత్త మామలు ఏమంటారో తెలియక, బయట సొసైటీలో ఏమంటున్నారో తెలియక ఎంత మదన పడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు సార్. ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు కదా, కొన్ని చెప్పుకోవడానికి పదే పదే అరెస్ట్ అంటే నాకు నవ్వు వస్తుందండి. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే అరెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కాదు సార్, మీరు చూసారో లేదో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, అందులో ఏం పెట్టారంటే తమ్ముడు తనవాడైనా ధర్మం మాత్రం తప్పేది లేదని పెట్టారు. కానీ మీరు చెడు కనొద్దు, చెడు కనొద్దు అనేది మీకు వర్తించదా సార్? మీకు ఈశ్వర్ గారు, అంటే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. మరి తప్పు ఎవరు చేయించారన్నది ప్రశ్నించరా మీరు? జర్నలిస్ట్ గా తప్పు ఎవరు చేయించారని ప్రశ్నిస్తే ఈ దైత్యం ఉండదు కదా. ప్రశ్నించవచ్చు, తప్పు ఎవరు చేయించారా బాబు అంటే వాళ్ళే చెప్తారు. చిలక పలుకులు చెప్పినట్టు నేను చేసిన ప్రతిభా పాఠ వాళ్ళకి మెచ్చి నీకు ఒక వేదిక క్రియేట్ చేస్తున్నావు, దీన్ని వాడుకొని సభ్య సమాజానికి ఈ దైత్యాన్ని పంచని చెప్పినప్పుడు ఇట్లాంటి మెసేజ్లు ఇస్తూ మరి దాన్ని వదిలేసి పచ్చలో చెప్పి న్యూస్ చెప్తే ఏం చెప్పాలి? చేబ్రోలు కిరణ్ గారి ప్రవచనం మళ్ళీ ఒకసారి వినిపించండి. ఇప్పుడు అతను క్లియర్ గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పిలిచారని చెప్పాడు. అతను దాంట్లోనే ఇప్పుడు అతను మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఛానల్ యాంకర్ తెలుగుదేశం కార్యకర్త, ఇతను తెలుగుదేశం కార్యకర్త, ఛానల్ ఓనర్ తెలుగుదేశం కార్యకర్త. మీరు నాకు కాదు, ప్రదీప్ గారికి చెప్పాలి. నా క్వశ్చన్ వింటేనే నవ్వు వస్తుంది. వాళ్ళకి అరెస్ట్ చేశారు కదని పదే ఎందుకంటారు సార్ మీరు అని? అరెస్ట్ సంబంధం ఏదో మీరు చెప్తే ప్రదీప్ గారికి కాదు కదా. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ఎవరికైనా తల్లి నాకు ఒరే రామకృష్ణ ఏదైనా చెప్తుంది, లేదా రామాయణం భాగవతం చెప్తే ఆలమ్మ గారు రండి బాబు నిజంగా వద్దులేండి వాళ్ళు. నేను అందుకే అన్నాను, ఆ కుటుంబ సభ్యులు లాగా చెప్తాను కదా, మా అమ్మగారే వద్దు అయినా వద్దు, ఆ తల్లి గారు చెప్పినా సరే మనకు. ఈయన గల్లా జయదేవు, ఈయన గల్లా జయదేవ్ సరే తీసుకురా. ఈయన తెలుగుదేశం కాదంటారు రేపు పొద్దున అడిగితే. మాస్క్ వేసుకున్నాడు కదా, ఈయన కిరణ్ కాదని గల్లా జయదేవన్నా ఈయనైతే నేను నమ్మను. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గల్లా జయదేవ్ గుంటూరు పార్టీ ఆఫీస్ లో ఏదైతే రామారావు గారికి నివాళులు అర్పించే, రామారావు గారు అంటే ఆయన గుంటూరు ఎంపీగా ఉన్నారు, రామోజీరావు గారు బట్టలు లేకుండా కార్టూన్ వేసినటువంటి ఆయన. రెండు గోరంట్ల బుచ్చి చౌదరి గారు, ఆయన నివాళులు అర్పించింది తెలుసా? ఈయన రంగు షర్ట్లు వేసుకున్నారు, అక్కడ వైట్ షర్ట్ వేసుకున్నారు. ఇవి కారణాలు ఉంటాయి దగ్గర. ఎంత దారుణం సార్. నేను చెప్పాను ఇప్పుడు ఆ ఛానల్స్ నడుస్తుంది మొత్తం, ఆ ఛానల్స్ అన్ని డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, ఈ కొమ్మ మాత్రమే, కొమ్మ కూడా కాదు రెమ్మ, అందులో ఆకో ఏదో ఇది మొత్తం కోకటి వేళతో సహా ఈ 1000కి పైగా ఉన్నవి కోకటి వేళతో సహా పెకిలించకపోతే ఎప్పటికీ బాధపడాల్సిందే కదా సార్. మీకు దానికి జర్నలిజం చదవాలి. వాళ్ళు ఒకటి పెట్రోల్ బంక్ వాడు, ఒక 2.5 గంటలు డైపర్ వేసి కూర్చోగలిగే సామర్థ్యం ఉన్నాడు, 3 కూడా దేవుడికే తెలియాలి. అంచేత మీకు పరిష్కారం ఉండదు. అదే చింత ప్రదేశ్ కదా ఇందాకలా, జర్నలిస్ట్ కాదు బాబు అని. ఆర్గనైజ్డ్ గా వాళ్ళు కావాలని కుట్ర మరి అలాగే లేదు కదా సార్. ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్న నాయకుల్ని కొంతమంది భౌతికంగా అంతమందించాలి, కొంతమంది మానసికంగా అంతమందించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మానసికంగా చేసేయాలి, ఇది చేయాలి. ఇది ఒక ప్లాన్ గా చేస్తుందంటే దీన్ని ఎక్కడ అంతమంది, ఇది పులిస్ స్టాప్ ఎక్కడ పడింది? ఇందాక నాగమల్లేశ్వరి గారు ఎందుకన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నాకు తెలుసండి. ఎందుకంటే మనము 2019 నుంచి 24 వరకు మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని కూడా ఏమీ అనలేదు. సో వాళ్ళు ఏంటంటే దాన్ని అంటే మంచితనాన్ని వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు, ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. కానీ తెలుసుకొని చేశారు. ఇప్పుడు నాగమల్లేశ్వరి గారి ఉద్దేశం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరైనా అండి ఇప్పుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వాళ్ళకి శిక్షలు పడకపోవచ్చు, కానీ మీరు అన్నట్టు 111 ఉంది, బిఎన్ఎస్ చట్టం ప్రకారం శిక్షా స్మృతి ఉంది, ప్రజలకు మంచి చేయాలన్న తపన గల నాయకుడు ఉన్నారు. మా నాయకుడు వస్తాడు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్లకు ఖచ్చితంగా అండి ఈశ్వర్ గారు ఈసారి
డిఫరెంట్ బాల్ గేమ్ ఉంటుంది ఆల్ టుగెదర్. రైట్. అది మాత్రం అందులో గ్యారంటీగా ఎటువంటి డౌట్ లేదండి. నేనైతే అది నాకు తెలియదు కానీ నేను జర్నలిస్ట్గా నేను కోరుకోకూడదు కానీ కార్యకర్తలు అయితే మాత్రం కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తప్పకుండా రైట్.